నువ్వు చేసిన వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు, నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు అంచలంచులుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా. అందరం చెప్తాం, అందరం మౌనంగా ఉండవద్దు ఎవరు కూడా. దేవుడికి వందనం చెప్పండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం. బలహీనులమైన మమ్మల్ని ఎంతగానో బలపరిచావు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరం కూడా తీర్చావు అన్నమాట చెప్తాం. బలహీనులమనే నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చావు. బలహీనులమైన మమ్మెంతగానో బలపరిచావు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. అవునయ్యా, నువ్వు చేసిన మేలు అందరం చెప్దామా? నువ్వు చేసిన కృప, ఆయన చేసిన కృప మనకు అమూల్యమైనది. చూసిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. పరిశుద్ధుడా, మీకు వందనాలు. నువ్వు చేసిన మేలును బట్టి మీకు వందనాలు. నువ్వు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈరోజు సంఘంలో ఎంతమంది అత్యాశక్తితో దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధన చేసినారో, తలవంచిన ప్రతి బిడ్డలందరినీ కూడా ప్రభా నజరేయుడైన క్రీస్తు నామములో మీరు దీవించండి, అభిషేకించండి. ఎవరి అవసరంతో వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు